దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'మహర్షి' ఎపిసోడ్ నెంబర్ 13. మరుసటి రోజు బెనర్జీ గారు అద్దం ముందు కూర్చొని తలలో తెల్ల వెంట్రుకలు పీక్కుంటూ, కాస్త వయసు మీద పడుతుంటే చాలు మేమున్నాము అంటూ వస్తుంటాయి ఈ తెల్ల వెంట్రుకలు అని తిట్టుకుంటూ ఉంటాడు. తులసి కాఫీ కప్పుతో ఆ మాటలు వింటూ భర్త దగ్గరికొచ్చి, మీ వయసేమైనా తక్కువ? మన వెంకట్‌కి పెళ్లి చేసుంటే ఈ పాటికి ఇద్దరు మనవళ్ళో, మనవరాలో పుట్టుండేవాళ్ళు అని అంటుంది. అబ్బా! మన వెంకట్‌కి ఇంకా చిన్న వయసేనే, అప్పుడే ఇద్దరు పిల్లల వరకు వెళ్ళావా? అంటాడు కాఫీ కప్పు అందుకుంటూ. పెళ్లి వయసు దాటిపోకుండా పెళ్లి చేస్తే మంచిది కదండీ! ఇప్పటినుంచి అమ్మాయిని వెతికే పనిలో ఉండండి. మన వెంకట్‌కి త్వరగా పెళ్లి చేద్దాం అంటుంది తులసి. ఆ మాటలు వింటుండగానే బెనర్జీ గారు గతంలోకి వెళ్తాడు. బెనర్జీ గారు కాలేజీ చేస్తున్న రోజులవి. కాలేజ్ గ్రౌండ్‌లో కబాడీ పోటీలు జరుగుతుంటాయి. ఒక పక్క బెనర్జీ గారి టీం, మరో పక్క గౌతమ్ తండ్రి అయిన రాజశేఖర్ గారి టీం పోటాపోటీగా ఆడుతుంటారు. మిగతా స్టూడెంట్స్ వీళ్ళ ఆటలకి విజిల్స్ వేస్తూ, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆటల్లో పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారో చూడాలి అంటూ కుతూహలంగా చూస్తుంటారు. అందంతో పాటు ఒడ్డు, పొడవు, చలాకీ, చురుకుదనం ఉన్న రాజశేఖర్ కబాడీ కూతతో బెనర్జీ టీము వైపుకి వెళ్తుంటాడు. బెనర్జీ కూడా టీం మెంబర్స్‌తో కలిసి హుషారుగా గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. గ్రౌండ్‌లో కూర్చొని వీళ్ళ ఆటని వీక్షిస్తున్న స్టూడెంట్స్‌లలో ఒక అమ్మాయి అభిమానంగా రాజశేఖర్ వైపు చూస్తుంటుంది. అదే స్టూడెంట్స్‌లో ఒక అబ్బాయి వాళ్ళని ఓర్వలేని తనంతో చూస్తుంటాడు. కబాడీ కూతతో వచ్చిన రాజశేఖర్‌ని బెనర్జీ చాకచక్యంతో పట్టుకోగానే మిగతా టీం సభ్యులు కూడా వచ్చి రాజశేఖర్‌ని చుడతారు. దాంతో బెనర్జీ టీం గెలిచి గ్రౌండ్ అంతా చప్పట్లతో మారుమ్రోగుతుంటుంది. కొద్దిసేపటికి టీంతో కలిసి బెనర్జీ కప్ అందుకుంటాడు. అది చూసి రాజశేఖర్ సంతోషపడుతూ చప్పట్లు కొడుతుంటాడు. బెనర్జీ కప్పుని టీం సభ్యులకి ఇచ్చి రాజశేఖర్ దగ్గరికి వచ్చి, కావాలని ఓడిపోయావు కదరా అని అడుగుతాడు రాజశేఖర్ని. అదేమీ లేదు బెనర్జీ, నేను మామూలుగానే ఆడానురా, నువ్వే నన్ను పట్టుకొని ఓడించావు అని కవర్ చేస్తాడు రాజశేఖర్. బెనర్జీ ప్రాణంగా రాజశేఖర్ని హక్ చేసుకొని, అబద్ధం చెప్పినా అతికేటట్టుగా ఉండాలిరా, మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, అలా అని చెప్పి నువ్వు నా కోసం ఓడిపోకూడదు అంటాడు. రాజశేఖర్ బెనర్జీ వెన్ను తడుముతూ, అబ్బా! అన్నీ భలే కనిపెట్టేస్తావురా బాబు నువ్వు. అయినా మన స్నేహం ఎందుకు విడిపోతుందిరా? అలా ఎప్పటికీ జరగదు. అసలు నీకొక చెల్లెలు ఉంటే హాయిగా నేను నీ చెల్లిని పెళ్లి చేసుకొని నీతో బంధుత్వం కలుపుకునేవాడిని బెనర్జీ అంటాడు రాజశేఖర్. బెనర్జీ నవ్వి, ఈ జనరేషన్‌లో కాకపోయినా రాబోయే జనరేషన్‌లో అయినా బంధువులం అవుదాంలేరా అంటాడు. అవును బెనర్జీ, ముందు నీకు కొడుకు పుట్టి నాకు కూతురు పుడితే నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు మనం స్నేహితులమే కాదు, బంధువులం, వియ్యంకులం అవుతాము అంటాడు రాజశేఖర్ బెనర్జీ పొట్ట మీద చిన్నగా కొడుతూ. బెనర్జీకి అదంతా ఇప్పుడు గుర్తొచ్చి కన్నీళ్ళొస్తూ, మన స్నేహం ఇప్పటికీ అలాగే ఉండి ఉంటే నీ కూతురు మిథునాన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసేవాడివేమో అని అనుకొని తులసి చూడకుండా కన్నీళ్ళు తుడుచుకొని, వెంకట్ ఆఫీస్‌కి రెడీ అయ్యాడా అని అడుగుతుండగానే, నేను రెడీ అయ్యాను నాన్నా అంటూ వెంకట్ వస్తాడు. వెంకట్ అవంతికి సహాయం చేసింది గుర్తుకొచ్చి కొడుకు వైపు అభిమానంగా చూస్తూ రెండు భుజాలు పట్టుకొని తడుముతాడు. వెంకట్ కాస్త ఆశ్చర్యపోతూ, ఏంటి నాన్నా అని అడుగుతాడు. ఏమీ లేదు, ఆఫీస్‌కి వెళ్దాం పదా అంటూ ముందుకు నడుస్తుంటారు. వెళ్ళొస్తానమ్మా అని వెంకట్ తల్లికి చెప్పి తండ్రితో కలిసి బయటకొచ్చి కారెక్కుతాడు. కార్ కాస్త దూరం వెళ్ళగానే గౌతమ్ తన కార్‌ని దారికి అడ్డుగా పెట్టి
కారుకి ఆనుకొని నిలబడి కోపంతో వీళ్ళ కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ తండ్రి కొడుకు ఆశ్చర్యంగా మొహాలు చూసుకొని, "నువ్వు కారులోనే ఉండు వెంకట్" అని చెప్పి బెనర్జీ గారు కారు దిగి గౌతమ్ దగ్గరికి వెళ్ళి, "రాజశేఖర్ ఎలా ఉన్నాడు గౌతమ్? ఏమైనా కోలుకుంటున్నాడా?" అని స్నేహితుడి మీద అభిమానంతో అడుగుతాడు. ఆహా! మా నాన్నగారి మీద ఏదో అభిమానం ఉన్నట్టే భలే అడుగుతున్నారు కదా! గౌతమ్ కోపంగా చూస్తూ అంటాడు. బెనర్జీ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటే, అసలు ఆ మహర్షి మీకు ఏమవుతాడు? ఆ మహర్షితో కలిసి మా నాన్న బిజినెస్‌ని ఎందుకు దెబ్బ కొట్టారో చెప్పండి అని నిలదీస్తాడు. బిజినెస్ అంటేనే పోటీ గౌతమ్. ఒకళ్ళని మించి మరొకరు రావాలనుకుంటారు. మహర్షి చేసింది కూడా అదే. కావాలని దెబ్బ కొట్టింది కాదు అంటాడు బెనర్జీ గారు తల వంచుకొని. మీరు నా కళ్ళల్లోకి సూటిగా చూడకుండా తల వంచుకొని మాట్లాడుతున్నప్పుడే మీరు చెప్పేది అబద్ధమని తెలుస్తుంది. మా నాన్నగారికి మీకు మధ్య మంచి స్నేహం ఉందని మీ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అలాంటి మీరు ఆ మహర్షితో కలిసి మా నాన్నని ఎందుకు దెబ్బ కొట్టారో, ఆయన నాశనాన్ని ఎందుకు కోరుకుంటున్నారో అని అడుగుతాడు గౌతమ్. నా స్నేహితుడి నాశనాన్ని నేను ఎప్పుడు కోరుకోలేదు గౌతమ్. వాడు సంతోషంగా ఉండాలని కోరుకునే వాడిలో నేను కూడా ఒకడిని అంటారు బెనర్జీ గారు స్నేహితుడి గురించి బాధపడుతూ. ఆవేశంతో ఉన్న గౌతమ్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక బెనర్జీ షర్ట్ కాలర్ పట్టుకొని, మా నాన్నగారు హాస్పిటల్లో జీవచ్చవాలా పడి ఉండటానికి మహర్షితో పాటు మీరు కూడా ఒక కారణమని నాకు తెలుసు కదూ. అయినా కూడా నన్ను నమ్మించాలని చూస్తున్నారెందుకు అని ఆవేశపడతాడు. గౌతమ్ తండ్రి షర్ట్ కాలర్ పట్టుకోవటం కారులో కూర్చున్న వెంకట్ చూస్తూ భరించలేక వాళ్ళ దగ్గరికొచ్చి, ఆగండి, మా నాన్నగారు వయసులో మీకంటే పెద్దవారు. వారితో అలా అమర్యాదగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. మా నాన్నని వదలండి అంటూ గౌతమ్ చేతుల్ని వాళ్ళ నాన్న షర్ట్ కాలర్ మీద నుంచి విడిపిస్తాడు. వెంకట్, నువ్వెందుకొచ్చావు? వెళ్ళి కారులో కూర్చో అంటాడు బెనర్జీ గారు కోపంగా. ఈయన గారు మర్యాద తెలియకుండా మీతో అలా ప్రవర్తిస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోను నానా అంటాడు వెంకట్ గౌతమ్ వైపు కోపంగా చూస్తూ. మీ నాన్న మంచివాడైతే నేనెందుకు ఇలా ప్రవర్తిస్తాను? మీ నాన్న షర్ట్ కాలర్ పట్టుకుంటేనే నువ్వు భరించలేకపోతున్నావు. మరి మీ నాన్న ఆ పనికిమాలిన మహర్షి గాడితో కలిసి మా నాన్నని కోలుకోలేని స్థితిలోకి తీసుకొచ్చారు. మరి ఆ బాధ నాకెంత ఉండాలి? అని అడుగుతాడు గౌతమ్ సూటిగా చూస్తూ. సార్, మీ మాటలు, చేతలు మర్యాదగా రానివ్వండి. మా నాన్ననే కాదు, మా మహర్షి సార్‌ని అమర్యాద చేసి మాట్లాడినా నేను ఊరుకోను అంటాడు వెంకట్ కూడా ఏమాత్రం తగ్గకుండా. వెంకట్, నువ్వాగు. గౌతమ్, ఇక్కడ గొడవెందుకు? నువ్వెళ్ళు అని రిక్వెస్ట్ చేస్తాడు బెనర్జీ గారు. వెళ్తాను. కానీ మొన్న ఫ్యాషన్ షోలో మీరు గెలవటానికి కారణమైన ఆ డిజైనర్ ఎవరో నాకు చెప్పండి. నేను మీతో గొడవ పడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోతాను అంటాడు గౌతమ్. ఆ డిజైనర్ ఎవరో నాకు తెలీదు. ఒకవేళ తెలిసినా నీకు ఎలా చెప్తాను గౌతమ్? నేను మహర్షి కంపెనీలో వర్క్ చేసుకుంటూ ఆ డిజైనర్ గురించి నీకు చెప్తే నేను మహర్షికి ద్రోహం చేసిన వాడినవుతాను. మహర్షికి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ ఏది చేయను అంటాడు బెనర్జీ గారు నిజాయితీతో. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, పడేస్తాను అంటాడు నిర్లక్ష్యంగా చూస్తూ. డబ్బు కోసం గడ్డి తినేవాణ్ణి నేను కాదు అంటాడు బెనర్జీ గారు. మంచితనం ముసుగుతో మాట్లాడితే ఇక్కడ నమ్మేవారు ఎవ్వరూ లేరు బెనర్జీ గారు. ఆ మహర్షి ఇచ్చే డబ్బుకి లొంగిపోయి ప్రాణ స్నేహితుని వెన్నుపోటు పొడిచిన మీరు నా దృష్టిలో ఆ మహర్షి కన్నా మీరే పచ్చి దుర్మార్గులు, ద్రోహులు అంటాడు గౌతమ్. గౌతమ్ మాటలకి వెంకట్‌కి కోపం వస్తుంటుంది. కానీ తండ్రిని చూసి గౌతమ్‌ని ఏమీ అనలేకపోతుంటాడు. మా నాన్నకు నమ్మిన బంటుగా పక్కన ఉండి ఆ మహర్షిని పైకి తీసుకువచ్చింది మీరు. మా నాన్నకి ఇంత ద్రోహం చేసిన వాళ్ళెవరూ బాగుపడరు, సర్వనాశనం అయిపోతారు అంటూ బెనర్జీ గారిని వెనుకకు నెడతాడు. ఆ ఫోర్స్‌కి బెనర్జీ గారు కాస్త దూరంలో వెళ్ళి కింద పడతారు. నాన్న,
అంటూ వెంకట్ తండ్రి దగ్గరికి పోయేలోపు గౌతమ్ కారు తీసుకొని ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు. ఆ అవమానానికి బెనర్జీ గారు ఫీల్ అవ్వడం వెంకట్ చూపులు దాటిపోలేదు. తండ్రి బాధను చూసి వెంకట్ కోపంగా వెళ్తున్న గౌతమ్ కారు వైపు చూస్తుంటాడు. విషయం తెలుసుకున్న మహర్షి గౌతమ్ ఆఫీస్ ముందు కారు ఆపి ఆవేశంతో లోపలికి వెళ్తుంటాడు. మహర్షి అలా రావడం చూసి వీళ్ళ ఇద్దరి మధ్య యుద్ధం జరగబోతుందని ఆఫీస్ స్టాఫ్ కూడా భయపడుతుంటారు. మహర్షి కనపడ్డ స్టాప్ సిస్టమ్స్ని వస్తువులని నేలకేసి కొడుతూ గౌతమ్ ఛాంబర్లోకి వెళ్తుంటాడు. ఆ బీభత్సాన్ని బట్టి మహర్షి ఎంత ఆవేశంగా ఉన్నాడో అర్థమవుతుంది. మేనేజర్తో మీటింగ్లో ఉన్న గౌతమ్ బయట ఏంటి ఆ సౌండ్స్ అని అడుగుతాడు. తెలియడం లేదు సార్, చూస్తానుండండి అని అతను డోర్ తీసుకుని వెళ్ళేలోపు మహర్షి ఎదురుగా కనిపిస్తుంటాడు. అతను నిప్పులు కురుస్తున్న కళ్ళతో ఉన్న మహర్షిని చూసి భయపడుతుండగానే మహర్షి అతన్ని గట్టిగా నెడతాడు. ఆ ఫోర్స్‌కి అతను వచ్చి గౌతమ్ కాళ్ళ దగ్గర పడతాడు. గౌతమ్ కోపంగా మహర్షి వైపు చూస్తుండగానే మహర్షి గౌతమ్ టేబుల్ మీద ఉన్న ల్యాప్‌టాప్‌ని కిందికేసి కొడతాడు. అది చూసి గౌతమ్ నిర్ఘాంతపోతూ ఏయ్ అంటూ మహర్షికి వేలు చూపించేలోపే ఏయ్ అంటూ మహర్షి గౌతమ్ షర్ట్ కాలర్ పట్టుకొని మీ నాన్న బిజినెస్ని నాశనం చేసింది నేను. ఆయన హాస్పిటల్ పాలు కావటానికి కారణం నేను. ఏదైనా ఉంటే నాతో పెట్టుకోవాలి కానీ బెనర్జీ గారి జోలికి ఎందుకు వెళ్ళావు అని కల్లెర చేస్తూ అడుగుతాడు మహర్షి. గౌతమ్ కూడా అంతకంటే ఆవేశంగా మహర్షి షర్ట్ కాలర్ పట్టుకొని అసలు నువ్వెవడివిరా, ఎక్కడి నుంచి వచ్చావు, మా నాన్నని నాశనం చేయాలనుకునే వెనక నీ మర్మం ఏంటి, మా నాన్న నాశనాన్ని ఎందుకు కోరుకుంటున్నావు అని అడుగుతాడు. అక్కడున్న వ్యక్తులు వాళ్ళ ఇద్దరి మధ్యకొచ్చి సార్ ఆగండి, ఏదైనా ఉంటే నిదానంగా మాట్లాడుకోండి అంటూ వాళ్ళ ఇద్దరినీ విడదీస్తారు. మహర్షి కోపంగా చూస్తూ నువ్వు అడిగిన వాటికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాడు. కానీ తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. అసలు ఆ రోజు మా నాన్న ఛాంబర్లోకి వచ్చి ఏదో మాట్లాడావు. అది తట్టుకోలేని మా నాన్నగారు ఆ మరుక్షణమే పెరాలసిస్‌కి గురై కోలుకోలేనట్టుగా ఆరోగ్యం పాడు చేసుకున్నారు. ఆయన అంత స్ట్రెస్‌కి గురయ్యారంటే అసలు మీ మధ్య ఏ సంభాషణ జరిగిందో నాకు చెప్పు అని అడుగుతాడు గౌతమ్. మీ నాన్న చావకుండా బయటపడితే ఆయన ద్వారానే ఆ విషయం ఏంటో తెలుసుకో. ఆయన చస్తే ఆయనతో పాటే దానిని కూడా సమాధి కానివ్వు. కానీ మళ్ళీ చెప్తున్నాను విను. నీకు శత్రువుని నేను, ఆ బెనర్జీ గారు కాదు. ఇంకొక్కసారి వారి జోలికి కానీ, వెంకట్ జోలికి కానీ వెళ్ళినట్టు తెలిస్తే మీ నాన్నని హాస్పిటల్ బెడ్ ఎక్కించినట్టే నిన్ను కూడా బెడ్ ఎక్కించడానికి ఏ మాత్రం వెనకాడను అని ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా చెప్తాడు మహర్షి. ఆ క్షణం గౌతమ్ కూడా మహర్షిని చూసి కాస్త వెనకాడతాడు. గౌతమ్ వెనక వాళ్ళకి సెట్ చేసి ఉన్న రాజశేఖర్ గారి ఫోటోని మహర్షి కోపం అసహ్యంతో చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహర్షి అలా ఎదిరించి వెళ్తుంటే గౌతమ్‌కి అంతకు అంత కక్ష పెరుగుతుంటుంది. అదే ఆవేశంతో మహర్షి కార్ డ్రైవ్ చేస్తూ ఈడియట్, నన్ను ఎదుర్కోలేక బెనర్జీ గారి మీద పడుతున్నాడు అని గౌతమ్‌ని తిట్టుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. అదే సమయంలో అవంతి చేతిలో సర్టిఫికేట్ ఫైల్స్ పట్టుకొని ఎక్కడైనా చిన్న ఉద్యోగం దొరుకుతుందేమోనని ప్రయత్నం చేస్తూ రోడ్డు మీద నడుస్తుంటుంది. తన ఆలోచనను ఉద్యోగం మీద కూడా కాకుండా రాత్రి వచ్చిన కల తన మనసును ఇంకా డిస్టర్బ్ చేస్తూ అదే ఆలోచనతో రోడ్డు మీద నడుస్తూ ఇంత పెద్ద నగరంలో మహర్షి గారిని ఎక్కడని వెతకాలి, ఆయన్ని కలవటం ఎలా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తుండగా ఒక లారీ ఎదురుగా వస్తుంటుంది. కానీ తన ఆలోచనలతో ఆ లారీని గమనించకుండా ఆ లారీకి ఎదురుగా వెళ్తుంటుంది. ఇలా లారీ తనను ఢీకొట్టబోయే సమయానికి ఎవరో తన చెయ్యిని గట్టిగా పట్టుకొని పక్కకి గుంజుతారు. దాంతో
ఫైల్స్‌లో ఉన్న పేపర్స్ అన్నీ గాలికి కింద పడతాయి. అవంతి తేరుకొని చూసేసరికి ఇంతకుముందు తను ఉన్న స్థానంలో నుంచి లారీ స్పీడ్‌గా వెళ్తుంటుంది. అది చూసి భయపడి తనని కాపాడింది ఎవ్వరా అని చూసేసరికి ఎదురుగా మహర్షి ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అసలే ఆవేశంలో ఉన్న మహర్షి ఇప్పుడు అవంతి మీద ఎలా రెస్పాండ్ అవుతాడు? ఇద్దరి మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి? అవంతికి ఎక్కడ జాబ్ దొరుకుతుంది? రాజశేఖర్‌తో అంత స్నేహంగా ఉండే బెనర్జీ ఇప్పుడు మహర్షితో కలిసి ఎందుకు ఉన్నాడు? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.